చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. యశోద, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు? ఎవరిని కలవడానికి వెళ్తున్నావు? చెప్తాను సుబ్బరాజు. సరే. సుబ్బరాజు బండాపు. హలో హలో వెంకటయ్య బాబాయ్, నేను యశోదని. చెప్పమ్మా. బాబాయ్, నేను మీ ఇంటి బయటే ఉన్నాను. అవునా తల్లి? వస్తున్నానుండమ్మా. సరే. యశోద. అమ్మా యశోద, రండి కూర్చుని మాట్లాడుకుందాం. రా సుబ్బరాజు. కూర్చోండమ్మా. ఏంటమ్మా ఇల్లెత్తుక్కుంటూ వచ్చావు? అదే బాబాయ్, మిమ్మల్ని ఒక సహాయం అడిగాను కదా, దాని గురించి. నీ గురించి మా కోడలు పదే పదే చెప్తుంటుందమ్మా. నీలాంటి మంచి అమ్మాయికి సాయం చేయకుండా ఎందుకుంటాను చెప్పు. నేను చేసే చిన్న సాయం వల్ల ఓ ఆడపిల్ల జీవితం బాగుపడుతుందంటే అంతకన్నా సంతోషకరమైన విషయం ఏమైనా ఉంటుందా తల్లి? నువ్వేమీ కంగారు పడకమ్మా. నువ్వు అడిగింది నేను ఖచ్చితంగా చేసి పెడతాను. థ్యాంక్స్ బాబాయ్, మీ మేలు ఈ జన్మలో నేను మర్చిపోలేను. బాబాయ్ అని ప్రేమగా పిలుస్తున్నావు తల్లి. ఆ పిలుపుతోనే రుణం తీరిపోయిందనుకో. సుబ్బరాజు, బాబాయ్, ఈ కొంత డబ్బు మీ అవసరాలకు ఉంచుకోండి. ఏంటమ్మా, నేను చేసిన సాయాన్ని డబ్బుతో వెలగడుతున్నావా? తప్పుగా అనుకోకు బాబాయ్, మీకు మాత్రం ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు. ఈ కొంత డబ్బు నీ దగ్గర ఉంచుకో. కూతురిస్తే తండ్రి తీసుకోడా చెప్పు. కూతురు స్థానంలో ఉండి ఇస్తున్నావంటే ఖచ్చితంగా కాదన్నమ్మా. పని అవ్వగానే నేను ఫోన్ చేస్తానమ్మా. ఎన్ని రోజులు పట్టొచ్చు బాబాయ్? 1-2 రోజుల్లో అయిపోతుందమ్మా. సరే బాబాయ్, వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా. సరే బాబాయ్. అసలు ఏం జరుగుతుంది యశోద? ఆయన ఎవరు? ఆయనకు డబ్బులు ఎందుకు ఇచ్చావు? ఆయన్ని ఏం సాయం అడిగావు? ఆయన యూనివర్సిటీలో అటెండర్. ఆయన అతను నీకు చేసే సాయం ఏముంటుంది యశోద? హరి కాలేజ్ సర్టిఫికెట్లు ఒక కాపీ తీసుకురమ్మని అడిగాను. హరి వాళ్ళ యూనివర్సిటీలో ఓల్డ్ స్టూడెంట్ కాబట్టి ఖచ్చితంగా హరి డీటెయిల్స్ ఆ యూనివర్సిటీలో భద్రపరిచి ఉంటాయి. బాబాయ్ అవి ఎలాగైనా తీసుకొస్తానన్నారు. వాటి వల్ల ఇప్పుడు నీకు ఉపయోగం ఏంటి యశోద? అలా అంటావేంటి సుబ్బరాజు? వాటిని హరికి చూపించి మనం నిజమేంటో నిరూపించొచ్చు. హరి తన మర్చిపోయిన గతాన్ని తనకి గుర్తు చేయొచ్చు. నువ్వు మామూలు తెలివిగల దానివి కాదు యశోద. సుబ్బరాజు, పద వెళ్దాం.